ఆగండి, ఆగండి, ఆగండి. ఇది అమ్మాయి స్టోరీ. అమ్మాయి చాలా బాధపడుతుంది లవ్ ఫెయిల్యూర్ అని. ఇప్పుడు ఆమెకే చెప్తున్నా. ఒకవేళ మీది గనక లవ్ స్టోరీ ఫెయిల్ అయ్యి ఉంటే, ఇప్పుడు చాలామంది మీ మీ లవర్స్ మీకు పెళ్లి చేసుకుంటా అని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లవ్ చేసుకొని, ఆశ చూపించి, నీకు తెలియకుండా వేరే అమ్మాయిని గావచ్చు, లేదా వేరే అబ్బాయిని గావచ్చు, పెళ్లి చేసుకొని లేచిపోయారని అనుకుందాం. అప్పుడు నువ్వు చూసి నువ్వేం చేస్తావు? బాధపడతావు. అది ఎన్ని రోజులు? కొన్ని రోజులు బాధపడతావు. తర్వాత నార్మల్ అయిపోతావు. సో, నార్మల్ అవ్వు పర్వాలేదు. కానీ నువ్వు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌లో పెట్టడం, ఇలా చేస్తుండగా ఊరు మందికంతా తెలిసిపోతుంది నువ్వు చేసే పని మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ తనకు మళ్ళా గ్రాండ్‌గా మ్యారేజ్ గూడా చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు చెప్పండి. తను నువ్వు నువ్వు లవ్ చేయడం తప్పు కాదు. కానీ అతను నిన్ను మోసం చేసిండు అని నువ్వు బాధపడడం కూర్చుంటూ అయిపోతుందా? తను మోసం చేసిండు నీకు తెలియకుండా ఓకే. అది నీ తప్పు కాదు కదా! అలాంటప్పుడు నువ్వు బాధపడడం అవసరం అంటావా? జస్ట్ నార్మల్ లీవ్ ఇట్. కానీ నువ్వు ఏదైతే నువ్వు మోసం చేసిండని స్టేటస్‌లో పెడతావో అది అందరికి తెలిసి అంటే నీ గురించి తప్పుగా అనుకుంటారు. సో, అలా ఎప్పుడు పెట్టకు. అర్థమైందా?